ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విదేశీ మెడికల్ విద్యార్థులు తమకు న్యాయం చేయాలని యూనివర్సిటీ ఎదుట బైఠాయించారు. గత 6 నెలలుగా రిజిస్ట్రేషన్ చేయకుండా యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు వారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర అయితే కనుక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. జూనియర్ డాక్టర్లందరూ కూడా ఇక్కడ బయట రోడ్డు మీద బైఠాయించి మరి వాళ్ళ డిమాండ్లు అయితే కనుక ప్రభుత్వాన్ని అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని పలుమార్లు రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదు అన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా అయితే వాళ్ళు ఇప్పటికే ఆ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ గురించి అటు జనసేన పార్టీకి కానీ ఇటు లోకేష్ని కానీ కలవడం జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. మొత్తం మీద అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి అంటే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఏంటి అనేది ఒకసారి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. ఏంటి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఎన్నోసార్లు కలిసామని చెప్తూ ఉన్నారు. ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? ప్రత్యేకంగా ఇవాళ రోడ్డు మీదకి రావడానికి కారణం ఏంటి? ఏమంటే మేము రిజిస్ట్రేషన్కి అప్లై చేసి 6 నెలలు అవుతుందండి. 6 నెలలు అవుతున్న వచ్చిన ప్రతిసారి అడుగుతున్న ప్రతిసారి అయిపోతుంది, ఇదిగో వారంలో అయిపోతుంది, ఇదిగో 2 నెలలు అయిపోతుందని చెప్తున్నారే తప్ప ఒక్కొక్కసారి ఒక్కొక్క నోటిఫికేషన్ ఇస్తున్నారు తప్ప మాకు మాత్రం పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వట్లేదండి. పక్క రాష్ట్రాల్లో మాతో పాటు చదువుకున్న వాళ్ళకి 2 వారాల్లో ఇచ్చేశారు. ప్రభుత్వం మారినంత మాత్రాన కొత్తగా ఇప్పుడు ఎవరిని అపాయింట్ చేయక్కర్లేదు. ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత మాకు రిజిస్ట్రేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే రిజిస్టర్ గారు ఏమంటున్నారంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క చెప్తున్నారు. ఒకసారి ఎన్ఎంసీ క్లారిఫికేషన్ లేదని, ఒకసారి చైర్మన్ లేదని, అలా సాకులు చెప్తూనే వస్తున్నారండి. ఇక నుంచి ఇప్పుడు మేము ఆల్రెడీ మూడు పరీక్షలకి ఇన్ఎలిజిబుల్ అయిపోయామండి కేవలం పిఆర్ ఇవ్వకపోవడం వల్ల. ఇప్పుడు మేము వచ్చే సంవత్సరంలో కూడా ఇప్పుడు కనుక వీళ్ళు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వకపోతే నీట్ పీజీ రాసే అవకాశాలు ఉండవు. మేమందరం ఇక్కడ డాక్టర్స్ కింద ప్రాక్టీస్ చేసే వాళ్ళమే. ఇప్పుడు మేము 200 నుంచి 300 మంది వరకు ఉన్నామండి ఇలా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇష్యూ వల్ల. ఒకవేళ మేమందరం మళ్ళీ మన రాష్ట్రంలోనే వైద్యులుగా పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మాకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఆపేయడం వల్ల మేము ఇక్కడ పని చేయలేకపోతున్నాం. అంటే ఇప్పుడు ఎలా చూసుకున్నా కూడా మొత్తం మన రాష్ట్రంలోని ఇప్పుడు దీనికే చెడ్డ పేరు వస్తుంది కదండి. చూడొచ్చు అందరూ కూడా స్టెథోస్కోప్స్ పట్టుకొని మరి రోడ్డు మీద కూర్చొని వాళ్ళ డిమాండ్లను అయితే అడుగుతున్నారు. అటు ఉప ముఖ్యమంత్రిని కానీ ఇటు మంత్రి లోకేష్ని కానీ వాళ్ళు అడుగుతున్నది ఒకటే, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మిగిలిన డాక్టర్స్ అందరూ కూడా మనం చూడొచ్చు, వాళ్ళందరూ కూడా 6 నెలలు అయిపోయింది, ఇప్పటికే ఇంకా కూడా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ కాలేదు అనేసి అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఏదైతే వాళ్ళకి ఆ సర్టిఫికేట్ రావాల్సింది ఉందో దానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా వాళ్ళు భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరికొంతమంది ఉన్నారు. ఏంటి మీ డిమాండ్స్ ఏంటి, ఏం అడుగుతారు? మా ఇంటర్న్షిప్ అయిపోయి 6 నెలలు అయిపోయిందండి. ఇప్పుడు వచ్చి దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇబ్బంది లేదు. మా పక్కన కూర్చున్న వాళ్ళు మా క్లాస్మేట్స్ అందరికీ రిజిస్ట్రేషన్లు వచ్చేసినాయి. అందరూ వాళ్ళ జాబ్లో జాయిన్ అయిపోయారు. కొంతమంది పీజీలో కూడా జాయిన్ అయిపోయారు. కానీ మాకే 6 నెలలు అయిపోయింది, క్లియర్ అయిపోయి 6 నెలల నుంచి మేము ఆగిపోయాము. మా తర్వాత 6 నెలలకి జాయిన్ అయిన వాళ్ళు ఆగిపోయారు. ఇప్పుడు వాళ్ళకైతే అసలు కౌన్సిలింగే లేదు. మొత్తం ఇలాగ మేమే ఒక 250 మంది ఉంటాం. మా తర్వాత వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు కౌన్సిలింగ్ జరగాల్సిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇంటర్న్షిప్ స్టార్ట్ అయ్యి 6 మంత్స్ అవుతుందా మీకు? అంటే స్టైఫెన్ కానీ ఇంటర్న్షిప్ ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది? ఆల్రెడీ అయిపోయి 6 నెలలు అయిపోయింది. గ్రాడ్యుయేషన్ 2022 అక్టోబర్లో అయ్యింది. ఫైనల్గా మీరు చెప్పండి, లేడీ డాక్టర్స్ కూడా మొత్తం ఇక్కడ కూర్చొని వాళ్ళు ఏదైతే నిరసన చేస్తూ ఉన్నారో దానికి సంబంధించిన డిమాండ్ని అడుగుదాం. అసలు వేరే వాళ్ళందరికీ ఇక్కడ చేసే డాక్టర్స్తో పాటు ఇంటర్న్షిప్లో మాకు కూడా ఈక్వల్ వర్క్ చేయిస్తారు. అయినా కూడా మాకు ₹1 స్టైఫండ్ లేదు. మాకు నైట్ డ్యూటీస్ ఉంటాయి, అన్ని వీళ్ళతో పాటు ఈక్వల్గా ఉంటాయి. వాళ్ళకి మాత్రం వస్తుంది. మేము 25 ఇక్కడ అందరూ 5 ఇయర్స్ చేసే ఎంబీబీఎస్, వీళ్ళ వల్ల మేము 10 ఇయర్స్ చేయాల్సి వస్తుంది. మాకు ఎగ్జామ్ క్వాలిఫికేషన్ అనేది ఒక కష్టం. అది కూడా మేము క్వాలిఫై అయ్యి సరే ఏదో తెచ్చుకున్నాము అంటే దీనికి కూడా మళ్ళీ మాకు ఇంటర్న్షిప్ 1 ఇయర్ 2 ఇయర్స్ వేశారు. పోనీ 2 ఇయర్స్ వేసిన వాళ్ళు ఏదో ఒక అడ్జస్ట్ అయ్యి చేస్తున్నారు. అప్పుడు వాళ్ళకు కూడా ₹1 కూడా రాదు, అయినా కూడా వాళ్ళు ఇంటర్న్షిప్ చేస్తున్నారు. ఇప్పుడు 1 ఇయర్ వాళ్ళే క్లియర్గా మా అందరి దగ్గర అలాట్మెంట్ లెటర్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ 1 ఇయర్ అని వాళ్ళే రాసి మరీ మాకు ఇచ్చారు. ఆ 1 ఇయర్ అని రాసినప్పుడు మరి ఇప్పుడు ఏ బేసిస్ మీద మొత్తం మేము కంప్లీట్ చేసుకొచ్చిన తర్వాత ఇంకొక 1 ఇయర్ చెయ్యండి అని అంటారు. ఇప్పుడు 1 ఇయర్ తర్వాత ఇప్పుడు వెరిఫికేషన్ అని అంటున్నారండి. మాకు ఆల్రెడీ డిగ్రీ వెరిఫైడ్ అయ్యి మాకు ఢిల్లీలోనే మాకు ఒక పాసింగ్ సర్టిఫికేట్ అని ఇస్తారు. అప్పుడు ఒరిజినల్ డిగ్రీసే వాళ్ళు చూస్తారు, వాళ్ళు చూసి మాకు తెస్తారు. దానివల్ల మాకు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఒకటి ఇస్తారు, ప్లస్ దాంతోపాటు మేము పాస్ అయిన తర్వాత స్క్రీనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇవన్నీ మాకు చెకింగ్ అయ్యాకే ఇస్తారు. మరి ఇప్పుడు ఆ చెకింగ్ పేరు చెప్పి మమ్మల్ని 6 నెలల నుంచి ఆపడం అనేది కరెక్ట్ కాదు. అయినా ఈ వెరిఫికేషన్ అనేది 1.5 సంవత్సరం ముందు జరగాల్సింది, ఎప్పుడు మేము సబ్మిట్ చేసినప్పుడు. ఇప్పుడు రీసెంట్గా ఏదో వచ్చిందని ఆ ఒక్కటి చెప్పి 6 మంత్స్ నుంచి అదే చెప్తున్నారు.
పరిస్థితి. మొత్తం మీద ఏదైతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో అయితే కనుక ఇక్కడ ఇంటర్న్షిప్ చేస్తూ ఉన్నారు, 2 సంవత్సరాల నుంచి అయితే కనుక ఇది కంటిన్యూ అవుతుంది. కానీ ఇక్కడ స్టైఫెండ్ కూడా లేదు. ఎంతో కష్టపడి సీట్లు సంపాదించి 10 ఏళ్లుగా అయితే కనుక వీళ్ళు వెయిట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని వీళ్ళు అడుగుతున్నది ఒక్కటే, అటు ఉప ముఖ్యమంత్రిని కానీ ఇటు మంత్రి లోకేష్ని కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద దీని గురించి ఎలాంటి రియాక్షన్ రాబోతుందో వేచి చూద్దాం. వీడియో జర్నలిస్ట్ సాయితో సాహిత్య బిగ్ టీవీ విజయవాడ.